నమస్తే. ఎన్నికల టైంలో ఇచ్చిన తులం బంగారం గీత దాటింది. ఎన్నికల టైంలో ఒక హామీ ఇచ్చారు, ప్రజలు నమ్మారు, ఒక ఓటు వేశారు, ప్రభుత్వం కూడా వచ్చింది. ఇప్పుడు అదే ప్రజలు గట్టిగా అడుగుతున్నారు, మా తులం బంగారం ఎక్కడ? ఇది ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్న మాత్రమే కాదు, హామీని నమ్మిన ఓ నిర్పేద కుటుంబం అడుగుతున్న సూటి ప్రశ్న. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ పేద వధువులకని చెప్పి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ల కింద 1,116 రూపాయలు ఆర్థిక సహాయంతో ఓ తులం అంటే 10 గ్రాముల బంగారం ఇస్తామని హామీ ఇచ్చేసింది. అయితే 2026 ఏప్రిల్ నాటికి ఆ తులం బంగారం హామీ అమలు కాలేదని నివేదికలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక 26-27 తెలంగాణ బడ్జెట్లో చూస్తే ఈ హామీకి ప్రత్యేక కేటాయింపే లేదు అనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. ఇదే టైంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ఆలస్యాలు కూడా లబ్ధిదారులను అనేక ఇబ్బందులు పెట్టినట్టుగా నివేదికలు చెప్తున్నాయి. మరి ఇక్కడ లెక్క ఉంది, చాలా సింపుల్. హామీ ఉంది, ఓటు వచ్చింది, అధికారం వచ్చింది, సమయం కూడా గడిచిపోయింది. మరి హామీ ఎక్కడ అమలైంది? కానీ ఈ లెక్క వెనుకున్న అసలు నిజం ఏందంటే, ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం అప్పు చేస్తాడు. బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది, పెళ్లి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి, ప్రభుత్వం నుంచి సహాయం కూడా వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఎవరైనా అప్పు చేస్తే చివరికి ఆ సహాయం కూడా ఆలస్యమైతే ఆ తండ్రి వేదన ఎలా ఉంటుంది? సరే, ఒక పేద కుటుంబానికి 10 గ్రాముల బంగారం కేవలం బంగారమే కాదు, అది పెళ్లి సమయంలో ఓ భరోసా, అది అప్పు కోసం కొంచెం తగ్గించే సహాయం, అది కూతురి భవిష్యత్తు మీద తల్లిదండ్రుల నమ్మకం. అందుకే కేటీఆర్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజకీయంగా ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం మరో ప్రశ్న అడుగుతున్నారు. మేము ఓటేసింది మాటలు వినటానికి కాదు, హామీలు అమలు చేయడానికి కాదా? సో ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కేటీఆర్ ఏమన్నారంటే అదొక రాజకీయ అంశం, కాంగ్రెస్ ఏమి హామీ ఇచ్చిందనేది ఇంకో అంశం. కానీ ప్రజలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేసిందా లేదా అన్నదే ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి అదొక ప్రశ్న. సో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటే పబ్లిక్ చెప్పేసేయాలి, అమలు చేయడానికి కొత్త విధానం కావాలంటే దాన్ని వివరించాలి. కానీ ఇక్కడ హామీ అమలు చేస్తామంటే స్పష్టమైన గడువు కూడా ప్రకటించాల్సింది. కానీ మౌనం మాత్రం సమాధానం కాకూడదు. అలాగే ప్రజలను మీరు ఓటు వేశారు కాబట్టి అనుభవించండి అనే భావనతో చూడటం కూడా ప్రజాస్వామ్యానికి అది సరైన దారే కాదు. సో మీరు ఓటు వేశారు కాబట్టి అనుభవించండి అనే భావనతో చూడటం కూడా ప్రజాస్వామ్యానికి సరైన దారే కాదు. సో ఎందుకంటే ఓటేసిన ప్రజలు ప్రభుత్వం మీద ఉపకారం చేయలేదు, ప్రజలు ఓటుతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకే ఫ్రెండ్స్, నాయకుడు ఎవరన్నది కాదు, పార్టీ ఏది అన్నది కాదు, హామీ ఏమిటి, అమలు ఎంత, బకాయి ఎంత, ప్రజలకు అది ఎప్పుడు అవుతుంది, ప్రజలకు అది ఎప్పుడు అందుతుంది, ఇవే ప్రశ్నలు కావాలి. తులం బంగారం కావచ్చు, ఉద్యోగ హామీ కావచ్చు, రైతు హామీ కావచ్చు, విద్యార్థి ఫీజు కూడా కావచ్చు, ప్రజల జీవితంతో ముడిపడిన రాజకీయ హామీని నినాదంగా మార్చకండి.